ఈరోజు మనది కాలచక్రంలో ద్వితీయ భావం వృషభ రాశి. ఈ వృషభ రాశి యొక్క లక్షణాలేంటి? ఈ లక్షణాల గురించి మనకు బాగా తెలిసుండాలి. మనకెప్పుడైనా సరే జ్యోతిష్యం అనంగానే కొన్ని మనకి గుర్తుకు రావాలి. జనరల్‌గా ద్వితీయ భావం వృషభ రాశి అని చెప్పుకుంటాం. కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సింబల్ ఉంటది. అక్కడ వృషభం ఎందుకిచ్చాడు? వృషభం కొమ్ములెందుకు ఎలా ఉంటాయి? అక్కడ ఉన్న చంద్ర రాహులు ఉచ్చ స్థితి ఎలాగొచ్చింది? ఎందుకంటే మనకి నాడీ సిద్ధాంతాల్లో గాని, నక్షత్రాల్లో గాని డీప్‌గా ఎళ్ళామనుకోండి, వాటి యొక్క లక్షణాలు తగ్గట్టు మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. రాశి చక్రం అంటే ద్వాదశ రాసులు ఏ విధమైన జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఆ జ్ఞానానికి తగ్గట్టు మనిషి జీవిస్తున్నాడా లేదా? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వృషభ రాశిలో తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్‌గా దానికి శుక్రుడు ఆధిపత్యం ఉంది. జనరల్‌గా తీసుకుంటే. ఇంకా శుక్రుడు తండ్రిగా తీసుకుంటే మనం భృగు మహర్షిని తీసుకుంటాం. అది తీసుకుంటే మనకి ఫీడింగు, కుటుంబానికి సంబంధించిన రాశి, కుటుంబ భావం ఇలా జనరల్‌గా చెప్పుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్నమయ్య కోశం అని కూడా చెప్పుకుంటాం మనం. భృగు మహర్షి జ్ఞానంతో. ఎప్పుడైనా సరే సెకండ్ హౌస్‌ని అసలేంటి? సెకండ్ హౌస్‌లో మనం చెప్పుకున్నాం అనుకోండి. జనరల్‌గా 7 నక్షత్రాలతో కూడిన కృత్తిక నక్షత్రం ఉంటుంది. అది ఒక 7 నక్షత్రాలు కాంబినేషన్‌లో కృత్తిక. 7 ఎందుకొస్తుంది? అలాగే మన బాడీలో కంఠంకి కొద్దిగా పైభాగం ఏదైతే ఉంటుందో అది వృషభ రాశి అని తీసుకుంటాం. అక్కడ మనకి 7 నాడులుంటాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడి పిల్లనగరు చూసుకున్నాం. 7 రంధ్రాలుంటాయి, సప్త స్వరాలుంటాయి. ఇలాగ మన సప్త చక్రాలు గాని, యోగ పరిభాషలో ఏంటంటే మెడిటేషన్‌కి వాటికి వీటికి వృషభ రాశి అనేది ఆజ్ఞా చక్రం కనెక్షన్‌లోకెళ్ళిపోతుందది లోపల నుంచి. దానికి ఒక 2 గ్లాండ్స్ ఉంటాయి. అవి పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్ అని. ఇది వృషభ రాశి కనెక్షన్‌లోకెళ్ళిపోతుంది. ఇప్పుడు జనరల్‌గా తీసుకున్నాం అనుకోండి. ఈ వృషభ రాశికి ఆపోజిట్ రాశి ఏదైతే ఉంటుందో అది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ పొందుతున్నాడు. వృషభ రాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. అంటే ఇక్కడ ఒక కాంబినేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక గ్రహాలు ఎక్కడ నీచ పొందుతున్నాయి, ఎక్కడ ఉచ్చ స్థానంలో ఉంది. అంటే ఒక గ్రహం అధస్థానంలో ఏముంటుంది? ఉన్నత స్థానం ఏంటి గ్రహానికి? ఇప్పుడు శుక్రుడు తీసుకున్నాం అనుకోండి. పాతాళ స్థానం, అధస్థానం ఏంటంటే శుక్ర లక్షణాల కంటే ఆరో భావం. బుధరాశి, కన్యా రాశి. ఉచ్చ స్థానం వచ్చేసరికి మీనం, శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటి? కళలు, వాసన చెప్పాలంటే. అద్భుతమైన ఆనందం, సంగీతం. అతను నీచ ఎక్కడ పడుతున్నాడు అంటే కన్యలో పడుతున్నాడు. కన్య అంటే ఏంటి? ఒక స్త్రీ. అంటే స్త్రీ విషయంలో, సంభోగం విషయంలో శుక్రుడు నీచపడిపోతున్నాడు. అది ఒరిజినల్ శుక్రుడు కాదు. ఒరిజినల్ శుక్రుడు ఏంటి ఇక్కడ? ఆయన ఒక నాదం. ఆయన ఒక వేదం. శుక్రుడు అంటే. ఆయన ఒక మృత్యుంజయుడు. అది ఉన్నత స్థానం అనేది మీనంలో ఇచ్చాడు. అలాగే మనకి ఈ తేలు ఏదైతే ఉంటుందో వృశ్చిక రాశి, సర్పాలు ఏవైతే ఉంటాయో, పాములు ఏవైతే ఉంటాయో, ఈ పాములు అనంగానే పాములకు ఆధిపత్యం మనం జనరల్‌గా వాసుకిని తీసుకుంటాం. ఈ వాసుకి ఆధిపత్యంలో పాములు, సర్పాలు ఇవి ఉన్నత స్థానానికి ఎక్కడైతే పొందుతున్నాయో అది వృషభ రాశి. ఇక్కడ నాగులవుతారు. ఈ నాగులకి మనం ఏంటంటే అనంతుడు ఆధిపత్యం తీసుకుంటాడు. అంటే హయ్యర్ మైండ్ సెట్ అంటాం. ఒక మనస్సుకి చంద్రుడికి నీచ స్థానం ఉంటుంది. అంటే లోయర్ మైండ్ సెట్ ఉంటుంది. హయ్యర్ మైండ్ సెట్ ఉంటుంది. హయ్యర్ మైండ్ సెట్ అనేది ఎక్కడ ఉంటుందంటే వృషభ రాశిలో ఉంటుంది. అంటే ఉన్నతమైన మనోస్థితి. అక్కడ సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి కృత్తికలు స్తన్యాన్ని ఇస్తారు. ఎలాంటి స్తన్యాన్ని ఇస్తారంటే జ్ఞానం అనే స్తన్యాన్ని ఇస్తారు. స్తన్యం అంటే ఏంటి అక్కడ జ్ఞానం. ఈ సప్త కృత్తికులు ఉంటారు. ఈ కృత్తికులు సప్త మహర్షులు ఉంటారు తండ్రులు. వాళ్ళ భర్తలు మనకు తండ్రులు అవుతారండి. మనకు తండ్రులు ఎలాగవుతారంటే ఈ సప్త మహర్షుల యొక్క గోత్రాలే. ఆ గోత్రాలతో ఉన్నోళ్ళమే మనం అందరం. సప్తర్షి గోత్రాలే ఉంటాయి. వాళ్ళ వంశ పరంపరే మానవులు మొత్తం. అంటే అక్కడ ఉండేది ఎవరు? తల్లిదండ్రులు, కుటుంబం, సంస్కారం. అంటే సెకండ్ హౌస్ అనంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే మన వంశం యొక్క సంస్కారం. ఆ సంస్కారాన్ని
ఉన్నత మనోస్థితితో మనం కాపాడాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని తీసుకుంటున్నాం కదా, శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు, నెమలి అక్కడే ఉంటుంది, నెమలేక సుబ్రహ్మణ్యుడు అనగానే అతని వాహనం అతను ఉంటుంది, అతను సుబ్రహ్మణ్యుడు నెమలిలో అతని మెడలో నాట్యం చేస్తా నాగు ఉంటుంది. వాస్తవంగా నెమలి ఏంటంటే సర్పాలను చీల్చి అంటాడిద్ది. నెమలి అంటే ఉన్నత స్థితి. ఆ నెమలి ఏం చేస్తుందంటే దాని యొక్క సప్తమాన వృశ్చికంలో ఉన్న సర్పాన్ని చీల్చి చెండాడు, కానీ తన దగ్గర ఉన్న నాగుతో హ్యాపీగా ఉంటుంది. నాగులు అంటే సర్పం అంటే చెడు గుణాలను వదిలేస్తే దేవత నాగులు అంటాం. నాగులు ఏంటంటే ఆకాశంలో ప్రయాణం చేస్తాయి, సర్పాలు నేల మీద పాగుతూ ఉంటాయి, గాల్లో ఎగిరేటిని నాగులు అంటాం మనం. అవి ఉన్నత మనోస్థితి అని. అంటే ఉన్నత మనోస్థితి నాగులు ఎక్కడ అవుతుందంటే అక్కడ ఉచ్చ స్థానంలో ఉన్న రాహు, అంటే అమృతం తాగిన రాహు. అదే రాహు నీచ స్థానంలో సర్పంలాగా ఎక్కడ ఉంటాడంటే వృశ్చికంలో ఉంటాడు. అంటే సెకండ్ హౌస్ యొక్క యాట్రిబ్యూషన్ ఏంటి మనకు? మనం జనరల్‌గా చూసుకున్నామంటే అది స్థిర రాశి. అంటే ఒక మనిషి యొక్క మైండ్ సెట్ ఉన్నత స్థితిలో ఉండాలి, కాన్స్టెంట్‌గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. రెండోది అదేంటంటే చంద్రుడు ఉచ్చ స్థితి. చంద్రుడు ఏంటంటే కంటిన్యూషన్ ఫ్లో ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లో ఆఫ్ వాటర్, ఫ్లో ఆఫ్ మనీ అంటే కంటిన్యూషన్ ఫ్లో అవుతుంటది. ఒక నదీ ప్రవాహం అంటాం దాన్ని. నిరంతరం అని. ఈ నిరంతరం అనేది ఎక్కడుంటుంది? వృషభ రాశిలో ఉంటుంది. అక్కడ మనకి ఏదైనా ప్లానెట్స్ పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఆగకూడదు. ఆ మిషన్ అనేది నిరంతరం నడుస్తూనే ఉండాలి. మన హార్ట్ ఆగిపోయింది అనుకోండి, మన ప్రాణం పోతుంది. అది నిరంతరం ఉండాల్సిందే అక్కడ. అర్థమైంది? అలాగే మన బాడీలో ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఈ బ్లడ్‌కి మనకి చంద్రకారకత్వం ఉంటుంది. అది నిరంతర ప్రవాహం జరుగుతూ ఉండాలి. అది ఆగిపోయిందా మన ప్రాణం పోతుంది. బ్లడ్ ఫ్లో ఆగిపోయిందా మన ప్రాణం పోతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్, అది కుజుడాధిపత్యం అంటాం. కానీ బ్లడ్ అనేది ఫ్లో ఆఫ్ మన బాడీలో వాటర్ కంటెంట్ ఏదున్నా కూడా, జలతత్వ కంటెంట్ ఏదన్నా వీళ్ళ అధీనంలో ఉంటుంది, చంద్రశుక్రుల అధీనం. అంటే ఇది ఎప్పుడు నిరంతర ప్రవాహం జరుగుతూ ఉంది, ఇది ఆగకూడదు అని. అలాగే వృషభ రాశిలో మనకి ఏ ప్లానెట్స్ పడ్డా, ఏ భావాలు పడ్డా అది ఒక నిరంతర ప్రవాహం లాగా మనం లైఫ్లో తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే ముందు మనం ఏం కావాలి మనకంటే సంస్కారం కావాలి. ఎలాంటి సంస్కారం కావాలంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నత మనోజ్ఞానాన్ని పొందడానికి కృత్తికల దగ్గర తన స్తన్యాన్ని స్తన్యం అంటే ఇక్కడ ఆహారం. ఎలాంటి ఆహారం అంటే జ్ఞానం అనే ఆహారం. ఇక్కడ మనిషి ఏంటంటే సంస్కారం అనే దీన్ని తీసుకోవాలి. అంటే సంస్కారాన్ని పెంచుకుంటా ఉండాలి మనం ఎప్పటికప్పుడు. ఎందుకంటే సంస్కారం లేకుండా, అలాగే మన తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా మనకి అర్ధ త్రికోణం అనేది స్టార్ట్ చేయలేం. ఎందుకంటే అర్ధ త్రికోణంలో మొట్టమొదటి స్థిర రాశి ఏదైతే ఉందో వృషభ రాశి అవుతుంది. ఇక్కడే మనకి జనరల్‌గా చెప్పుకున్నాం అనుకోండి, ఇప్పుడు కర్కాటకం నుంచి మిథునం, మిథునం నుంచి వృషభం. అంటే గురుడు ఉచ్చ స్థానం నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి చంద్రుడు అవుతాడు. మనం జనరల్‌గా చెప్పుకున్నాం అనుకోండి, వాక్కులో 4 రకాలు ఉంటుంది. అందులో ఈ వైఖరి వాక్ ఏదైతే ఉంటుందో మనుషులు మానవుల నోట్లోంచి వచ్చేది, మనుషుల అనుబంధం కలిపే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అది ద్వితీయ స్థానం వృషభ రాశిలో ఉంటుంది. అందుకే వృషభ రాశికి వాక్కు స్థానం అంటాం. ఆ వృషభం ఏదైతే ఉందో అరుస్తున్నప్పుడు ర్ర్ అని సౌండ్ వస్తుంది. అక్కడే మనకి సరస్వతీదేవి కూడా ఉంటుంది. ఆమెనేమంటాం మనం? హంసవాహిని అంటాం. హంసో అంటాం, సోహం అంటాం. ఇదంతా ఏంటంటే వృషభ రాశిలో ఉంటుంది. ఇది ఆజ్ఞాచక్రం కనెక్షన్ ఉంటుంది. ఆపై సహస్రారం మేషంలోకి వెళ్ళిపోతుంది. ఇది తర్వాత సంగతి. అంటే ఒక వృషభ రాశి ఒక పర్సన్ అర్ధ త్రికోణంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ అతను ఏంటంటే వాళ్ళ వంశ సంస్కారాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అతను. ఎందుకంటే కారకత్వం గురుడు ఉంటాడు డిఫాల్ట్‌గా ద్వితీయ భావానికి. ఆధిపత్యం వచ్చి శుక్రుడు ఉంటున్నాడు. లోపల ఉంది ఎవరుంటారు? మన శ్రీకృష్ణుడు అదే వృషభ సంబంధం ఏర్పడింది. అర్థమైందా? శ్రీకృష్ణుడు అనంగానే మనం ఏం తీసుకుంటాం? ఆబాల గోపాలం అంటాం ఇక్కడ. వృషభ రాశిలో శ్రీకృష్ణుడు మనం అంటాం ఆబాల గోపాలం. అంటే ఇక్కడ బాల్యం అనేది మనకి వృషభ రాశిలో కనపడుతుంది. ఈ బాల్యంలో ప్రతి వ్యక్తి ఏమి నేర్చుకోవాలి ఫస్ట్ అంటే తన వంశం నుంచి తన సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారవంతంగా ప్రవచించడం, మాట్లాడటం నేర్చుకోవాలి. వాక్కు మన వైఖరి వాక్కు ఎలాగ ఉండాలంటే సంస్కారంతో కూడి ఉండాలి. అంటే అందరికీ గౌరవ మర్యాదలు ఇచ్చేలాగా.
ఇది ఎక్కడ నేర్చుకోవాలి? బాల్యంలోనే. ఎందుకంటే అది బాల్య స్థానం వృషభం అనగానే జనరల్‌గా. మనం శ్రీకృష్ణుడు ఆబాల గోపాలం అంటే అతను బాల్యం మొత్తం గోవులను పాలించిన వాడు అని. గోపాలం అంటే గోవులను పాలించాడు అని. ఆబాలం అంటే అతని బాల్యం మొత్తం. తర్వాత పాలించాడని కాదు. బాల్యంలో పాలించాడు. అలా మన బాల్యం మొత్తం మనం ఏంటంటే గోవులు అనగానే ఏంటంటే స్వచ్ఛమైనది అని. స్వచ్ఛమైన జ్ఞానం అని. ఆ జ్ఞానాన్ని మన బాల్యం మొత్తం మనం పాలించాలి. అంటే మనకు ఒక బాల్యం అంటే 12, 11 ఏళ్ల వయసు దాకా మనం చూసుకుంటే దీంట్లోనే ఇది వృషభంలో మనం ఏం చేస్తుండాలి నిత్యం ఉన్నత సంస్కారాల్ని మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. లేదా మన వంశం నుంచి మనం నేర్చుకోవాలి. మన వంశానికి ఉన్నత సంస్కారాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మనకు మందే మళ్ళీ. ఇది సెకండ్ హౌస్. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. నిరంతరం ఒక పర్సన్ ఏ ప్రక్రియలో ఉండాలి? ఎందుకంటే అది ఫ్లో కదా! ఆగిపోయినా ప్రాణం పోయినట్టే. హార్ట్ ఆగిపోయినా ప్రాణం పోయినట్టే. మన బాడీలో ఫ్లో ఆఫ్ బ్లడ్ ఆగిపోయినా కూడా ఈ భూమి మీద ప్రాణం పోయినట్టే. అలాగే భూమి మీద నదీ ప్రవాహాలు ఆగిపోయినా కూడా భూమికి ప్రాణం పోయినట్టే. భూమిలో నిరంతరం నదులు ప్రయాణం చేస్తుంటే ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది భూస్థానం, స్థిరస్థానం. అక్కడ చంద్రుడు కూర్చున్నాడు ప్రయాణం చేస్తాను నదీ రూపంలో. ఇట్లా మనం ఏంటంటే వృషభ రాశి యొక్క యాట్రిబ్యూట్ ఏంటి? మన లైఫ్‌లో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? అంటే మన బాల్యం అక్కడ ఎవరుండారు? కృత్తికులుండారు. సుబ్రహ్మణ్యుడు అంటే ఏంటి? జనరల్‌గా తీసుకుంటే భూమిపుత్రుడు. ఈ భూమి పుట్టిన పుత్రులు మనమే. భూమి సంతానం మనమే. పశుపక్షాదులతో పాటు బుద్ధి తెలివి ఉంది కాబట్టి మనకి వైఖరి వాక్కు ఉంది కాబట్టి అంబానీ అరవం కదా మనం మాట్లాడదాం. ఈ బాధ్యత పుత్రులు మనం సుబ్రహ్మణ్యులు ఇక్కడ. మనం కృత్తికుల యొక్క సప్త కృత్తికుల యొక్క స్తన్యాన్ని దాకా అంటే జ్ఞానం అనే స్తన్యాన్ని. మన తండ్రులు అక్కడే ఉంటారు సప్త మహర్షులు. మన వంశం ఏంటంటే మన గోత్రాలు అంటే ఈ సప్తర్షుల గోత్రాల్లోంచి వస్తాయి. అంటే ఇది ప్రాముఖ్యత ఇవ్వాలి మనం. ఒకటి కాన్స్టెంట్‌గా ఉండాలి. కంటిన్యూషన్‌గా ఉండాలి. అది ఏది ఉండాలి? నా బాల్యం మొత్తం ఏది ఉండాలి? అలా నా జీవం మొత్తం ఏది ఉండాలి? ఎందుకంటే ఇక్కడ జీవితం మొత్తం మనం దేన్ని కాపాడాలి? దేన్ని అవలంబించాలంటే ఇదే. ధనం అంటాం దీన్నే. ఈ ధనం ఏ ధనం అంటే మన కుటుంబ సంస్కారం అనే ధనం. ప్రధానం. ఇక్కడ మనకి కృత్తికలో ఉండారు సూర్య నక్షత్రంగా తీసుకుంటాం. రోహిణి ఉంది చంద్ర నక్షత్రం తీసుకుంటాం. ఇది జనరల్‌గా తీసుకుంటే ఈ నక్షత్రాలు జనరల్‌గా తీసుకున్నామనుకోండి. ఒకటి తల్లి అనుకుంటాం. ఒకటి తండ్రి అనుకుంటాం. ఈ తల్లిదండ్రులు అంటే మనకు పుట్టిన భౌతికంగా కనబడే తల్లిదండ్రులే కాదు. మన పూర్వీకులు కూడా ఉంటారు. మన పూర్వీకులు అసలైన తల్లిదండ్రులు ఏంటంటే ఈ కృత్తికులు, సప్తర్షులు. వాళ్ళ పరంపరే ఈ రోజు మనం ఉన్నది. అర్థమైందా? అంటే ఆ పరంపరకి మనం నిరంతరం ఆ పరంపరకి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతకి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలి. అది సంస్కారం, కుటుంబ సంస్కారం అనేది సెకండ్ హౌస్‌లో. అలాగే మనకి ఏ ప్లానెట్ వచ్చి సెకండ్ హౌస్‌లో పడింది? ఏ భావం అయింది? ఇదొక కాలచక్రం ఇదొకటి మాత్రం మర్చిపోకూడదు మనం. సెకండ్ హౌస్ అనంగానే. అర్థమైందా? సెకండ్ హౌస్ క్వాలిటీస్ ఇయి. ఇది జనరల్‌గా మనం అవలంబించాల్సిందే. ఇప్పుడు భౌతికంగా ఒక ప్రిడిక్షన్స్‌లోకి వచ్చాం మనం. ఒక జాతక చక్రం చెప్పాలి. ఇది చెప్పేటప్పుడు మనకి సెకండ్ హౌస్‌లో ఏ భావాలు పడ్డాయి? లేకపోతే ఏ గ్రహాలు పడ్డాయి? ఈ గ్రహాలకు సంబంధించిన నిరంతరం అనేది ఎప్పుడు ఆగిపోకూడదు అని. స్థిరత్వం ఆగిపోకూడదు. ఆ భావాలకు మనం ఏమివ్వాలి ఇక్కడ? సంస్కారాన్ని ఇవ్వాలి. అంటే ఆ భావాన్ని సంస్కరించడం ఉంటుంది. ఆ భావానికి ఒక గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఆ సంస్కారం దెబ్బతినకుండా మనం కాపాడాలి. ఇక్కడే మనిషికి కష్టాలొస్తాయి మళ్ళీ. ఎందుకంటే ఒక పర్సను ఫైనాన్షియల్‌గా బాధపడుతున్నాడు. భూమి మీద తన జీవనోపాధి కోసం విపరీతమైన పాకులాడుతున్నాడు. అంటే కుటుంబాన్ని నడపటం కోసం గాని, తను బతకడానికి కోసం గాని 24 గంటలు తపన పడుతున్నాడు ఒక పర్సన్. అదొక పెద్ద సమస్యలాగా ఫీల్ అయిపోతున్నాడు. తల్లిదండ్రులు పెంచాలంటే ఒక పెద్ద సమస్యలా ఫీల్ అయిపోతారు. అత్తమామలను చూడాలంటే ఒక పెద్ద సమస్యలా ఫీల్ అయిపోతుంటారు. మనం జనరల్‌గా చెప్పుకున్నాం గదా! జనరల్‌గా పరాశర మహర్షుల విధానంలో చూసామనుకోండి. సూర్యుడు అనగానే ఆత్మకారకుడు, తండ్రి కారకత్వం తీసుకుంటాం. చంద్రుడు అనగానే మనఃకారకుడు, తల్లికి కారకత్వం పరాశరి విధానంలో తీసుకుంటాం. భృగు మహర్షి విధానంలో తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ భృగు మహర్షి కూడా కూర్చున్నాడు కదా! వృషభ రాశి శుక్రుడు ఆధిపత్యం అతని తండ్రి భృగు.
ఇది అన్నమయ్య కోసం. ఇక్కడ తండ్రి అనగానే ఒకటి సూర్యుడు ఆత్మకారకుడు, తండ్రి తేజోకారకుడు. రెండోది ఒక కోడలకి అతను మామగారుగా, అతను తండ్రే. ఒకటి పుట్టింటి తండ్రి, మెట్టింట్లో ఇంకొక తండ్రి. పుట్టింట్లో ఒక అమ్మ ఉంది, మెట్టింట్లో ఇంకొక అమ్మ దొరికింది. మనం ఏంటంటే వరుస కత్త అంటాం. అర్థమన్నా? మామయ్య, మామలో అయ్య ఉన్నాడు, అత్తమ్మ, అత్తలో అమ్మ ఉంది. అంటే చంద్రుడికి ఏంటంటే అత్తకారకత్వం ఇస్తున్నాడు. ఇది నాడీ సిద్ధాంతం. అంటే ఈ రెండిటికి వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ మర్యాదని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆ వంశానికి ఉంటుంది. ఆ వంశానికి అంకురార్పణ చేసేది ఏంటంటే ఆ వంశం యొక్క కోడలు. అర్థమేనా? ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఈ సనాతన ధర్మంలో కానీ ఈ హైందవ ధర్మంలో ఏంటంటే వంశం అనేది పురుషుడితో చూస్తాం మనం. అర్థమేనా? ఆ ఇంటికి ఏ అమ్మాయి వచ్చినా కూడా ఈ పురుషుడి తల్లిదండ్రులే కారకత్వాలు అమ్మాయికి తల్లిదండ్రుల కారకత్వాలుగా మారుతాయి. అంటే ఏ ఇంట్లో అయితే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని, సంస్కారాన్ని కాపాడబడుతుందో వీళ్ళకి అర్ధ త్రికోణం మొత్తం కాపాడబడింది. అంటే 2, 6, 10. అంటే 6 కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి కన్యారాశికి, మకర రాశి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ రెండింటిని తర్వాత తెలుసుకున్నాం. ఇవాళ మనం ఓన్లీ వృషభ రాశి అట్రిబ్యూట్స్ ఏంటి అంటే వృషభ రాశిలో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఇవి. అర్థమేనా? ఒక కొడుకుగానే కాదు, మనం ఒక అల్లుడిగా వెళ్ళినా కూడా ఇదే బాధ్యతలు మనకు ఉంటాయి. మనం ఒక ఇంటికి అల్లుడికి వెళ్ళినాం, అప్పుడు అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు మనకు అమ్మ నానే. అంటే వాళ్ళకి మనం గౌరవిస్తున్నాం అంటే అర్థం ఏంటి? మన అర్ధ త్రికోణాన్ని మనం కాపాడుకుంటున్నాం. అర్థమేనా? ఎందుకంటే అక్కడ ఉంది కృత్తికలు, రోహిణి, మృగశిరుడు సగభాగం మనకి. అంటే హాఫ్ పార్ట్ మనకి కామత్రికోణంలో ఉంటుంది. మృగశిర 3, 4 పాదాలు కామత్రికోణంలో మిథునంలోకి ఒకటి, కానీ 1, 2 పాదాలు ఇక్కడే ఉండేగా. సగం పార్ట్ అటు వెళ్ళిందంటే అర్థం ఏంటి? అక్కడ అక్కడ అర్ధనారీశ్వరుడు ఉంటాడు మిథునంలో. అంటే మన సగం పార్ట్ మన జీవిత భాగస్వామికి ఇచ్చాం మిథునంలో. మన జీవితంలో సగం అనేది మన వంశానికి ఇచ్చాము అని. అర్థమేనా? మీరు ఎక్కడైనా చూడండి, కుజ నక్షత్రాలు ఒక రాశిలో 2 పాదాలు, ఇంకో రాశిలో 2 పాదాలు. అందులోను ఈ కుటుంబ భావం ఏదైతే ఉంటుందో అందులో సగం మనం చేయాల్సిన కర్మ ఏంటి? ఎందుకంటే అది కుటుంబ బాధ్యత. దానికి ఆటంకం కలిగితే పితృశాపం అంటున్నాం. పితృశాపం అంటే ఏం లేదు, దాన్ని తప్పు చేసాం, మనం గౌరవాన్ని కాపాడలేదు, దాని యొక్క పాతాళంలో మనం పడిపోతాం. ఎక్కడ పాతాళం? దాని యొక్క పాతాళం నెగిటివ్ హౌస్ ఏదైతే ఉందో అది వృశ్చిక రాశి. అవమానాలు, కష్టాలు, పీడలు, నరకం, అది ఒక పెద్ద రంధ్రపాము, ఒక బ్లాక్ హోల్ అనుకోండి. అర్థమేనా? అంటే ఒక సర్పం, నెగిటివ్ గుణాలని చీల్చి చెండాడేది వృషభ రాశిలో ఉంటుంది, నెమల రూపంలో. ఇక్కడ విషం కక్కే సర్పం ఉంటుంది, అక్కడ ఆశీర్వదించే నాగు ఉంటుంది, దేవతా నాగు. ఇక్కడ వాసుకి అయ్యాడు ఆధిపత్యం సర్పాలకి, అక్కడ అనంతుడు అయ్యాడు. అంటే ఇక్కడ అనంతుడు అనగానే వృషభ రాశులు ఏంటంటే ఇక్కడ మనకంటే యోగ ప్రక్రియలో మనం చూస్తున్నాం అనంతమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ అనంతమైన జ్ఞానం ఏంటంటే మన సప్తర్షుల జ్ఞానమే మన జ్ఞానం, మన వంశ జ్ఞానం అది. అర్థమేనా? ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఏదో తరంలో ఎక్కడో బ్రేక్ అయిపోయింది కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని పొందలేకపోయారు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా సప్తర్షుల సంతానమే, దాటి వేరే సంతానం లేదు. సప్తర్షులు మొత్తం గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. అలా భూమి మీద ప్రతి మానవుడికి గొప్ప వంశమే, తక్కువ వంశం ఏం లేదు ఇక్కడ, ఎక్కువ తక్కువలు ఉండవు. అర్థమేనా? ఇది సంస్కారం. ఇది వాళ్ళ పితృదేవతలను నిరంతరం మొక్కుతూ ఉండదు. మన భౌతికంగా కనబడ్డారు తల్లిదండ్రులే కనబడతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ దాకా వెళ్తారంటే హయ్యర్ లెవెల్కి మహర్షుల దాకా వెళ్ళిపోతుంది జనరేషన్ బ్యాక్ వెళ్తే. అందుకే మనకు ద్వితీయ భావంలో చెప్పిన లక్షణాలు ఏంటి? ఒకటి ఎక్యుములేషన్ వెళ్తూ, సంపద అంటే ఎక్యుములేషన్. నువ్వేం పోగు చేసుకున్నావు ఎన్నో తరాల నుంచి, నువ్వు పోగు చేసుకుంది అక్కడ ఉంటుంది, అది ఇప్పుడు నువ్వు అనుభవించడానికి వస్తుంది అని. మళ్ళీ ఇప్పుడేం పోగు చేస్తున్నావు నువ్వు? డబ్బు ఒకటే కాదు ఇక్కడ, మనం సంస్కారాన్ని కూడా పోగు చేయాలి ఇక్కడ. మన బాధ్యత అది. ఎందుకంటే అది స్థిరస్థానం
కాన్స్టెంట్గా ఉండాలి, చెల్లించకూడదు. నేను ఇవాళ అన్నం పెట్టాను, రేపు అన్నం పెట్టను, నువ్వు నేను తన్నావు కదా, మనం నీకు అది కొని పెట్టాను కదా, నువ్వు పొద్దుగూకులు అడుగుతావా, ఇవి ఉండవు అమ్మా నాన్నకి. అర్థమైంది అర్థం కదా. మన బాల్య జీవితంలో ఎలా ఉంటుంది, సెకండ్ హౌస్ మన బాల్యమే కదా. బాల్యంలో తల్లి ఏం చేస్తుంది, ఒక పిట్టను కాపాడటం చాలా కష్టం సీజన్ వైజ్. అర్థమైందా. అలాంటిది నిన్ను కొన్నేళ్ల పాటు నీకు రోగాలు వచ్చినా రొప్పులు వచ్చినా ఎప్పటికప్పుడు నువ్వు చచ్చిపోకుండా కాపాడుతున్న తల్లి అంటే అది కంటిన్యూటీ. అది ఇక్కడ మనం కంటిన్యూషన్ అంటాం. వృషభ రాశి ఏది పడ్డా కంటిన్యూషన్ ఉంటుంది. నీ బాల్యం మొత్తం జాగ్రత్తగా 24/7 24 గంటలు శ్రద్ధగా కంటిన్యూషన్గా ఆగకుండా ఫ్లో ఆగకుండా ఎలాగైతే మనల్ని కాపాడారో మన తల్లిదండ్రులు, నెక్స్ట్ మనం కూడా అదే విధంగా వాళ్ళనే అవసరాలు తీర్చుకుంటా వెళ్ళాలా, మన సంతానానికి మనం అవసరం తీర్చుకుంటా వెళ్ళాలి. ఇక్కడ కుటుంబ సంస్కారం అనేది ఇది బ్రేక్ చేసేది కాదు. నిన్న అయింది కదా, మొన్న అయింది కదా, ఎల్లుండి అయింది కదా, ఈ అరిషడ్ వర్గాలు వస్తున్నాయి అంటే మనం ఏంటి, కుటుంబ స్థానంలో నుంచి అష్టమ స్థానంలోకి మన యొక్క స్థితి పడిపోతుంది అని. మనం నాగులుగా మారాలే కానీ సర్పాలుగా మారకూడదు. సర్పం నాగుగా మారచ్చు. అర్థం. అందుకే ఇక్కడే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఇక్కడే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ నెమలు ఉంది, ఇక్కడే పిల్లన గురువు ఉంది, ఇక్కడ కృతికులు ఉన్నారు, ఇక్కడ సప్తమహర్షి మండలం ఉంది. ఇదంతా ఏంటంటే వృషభ రాశిలోనే ఉంటుంది. దీనికి అధిపతి శుక్రుడు. అర్థం. మనం జనరల్గా చూసుకుంటే ఒక రైట్ ఐ అంటాం, మన కన్ను మన దృష్టి అని. రెండో ఐ ఎక్కడ ఉంటుందంటే మనకు మేనోలు ఉంటుంది, ఇంకో దృష్టి. రెండు దృష్టిలు. మన పెదవులు ఏదైతే ఉంటుందో పెదవులో భాగం ఏదంటే మనకి తులారాశిలోకి వెళ్ళిపోతుంది. న్యూమరాలజీలో చూసుకున్నాం అనుకోండి, వృషభ రాశిని నెంబర్ 6 పోల్చుకుంటాం. శుక్రుడు యొక్క నెంబర్ 6 ఎక్కడ ఉంటుందంటే వృషభ రాశిలో ఉంటుంది. అదే తులారాశిలో శుక్రుడికి నెంబర్ 4 వస్తుంది. నెంబర్ 4 అనుకో, అది మనం జనరల్గా తీసుకుంటే న్యూమరాలజీలో రాహు అంటారు, కానీ ఇది సమన్యాయం, సప్తం. ఇప్పుడు 2 + 2 4 అయింది. 2 × 2 కూడా 4 చేంజ్ ఉండదు. అలా 4 అనే నెంబర్ తులారాశికి. అంటే శుక్రుడికి 2 నెంబర్లు వచ్చినాయి కదా ఇక్కడ. అంటే ఫైనాన్షియల్ మ్యాటరు, భోగం, కుటుంబం, సంస్కారం, ఇదంతా ఎక్కడ వస్తుందంటే నెంబర్ 6 సెకండ్ హౌస్ తులారాశిలో ఉంటుంది. అంటే ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నామా, చేయట్లేదు, ఇది ఇంపార్టెంట్. మనం ఇదంతా బాగా చేస్తున్నాము. ఫస్ట్ మనకేం కావాలి, మన వాక్కు. మన వాక్కులో ఏముండాలి, అక్కడ కుటుంబ సంస్కారం. ఈ కుటుంబం అంటే నా పైన మా నాన్న మా తాత ఎలా ఉండారని కాదు, ఆ వంశం ఎలా ఉంది, నా మహర్షి వంశానికి ఎంత సంస్కారం ఉంది, ఈ జనరేషన్ ఆ సంస్కారాన్ని నా వాక్కు రూపంలో నేను కాపాడుకోవాలి. అర్థమైందా. 2, నా పితృదేవతలకి ఈ జన్మలో మనం చెయ్యాలి, అది మన సంస్కారం. ఈ క్వాలిటీ ఎప్పుడైతే ఉంటుందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మన ఫుడ్, మనం తినే తిండి అంటే మనకేంటి, మనం ఏం మాట్లాడుతున్నాము, మన పెదవులు ఏం చేస్తున్నాయి, సప్తమ భావంలో పడ్డాయి కదా తులారాశిలో. మన పెదవులే మనం తినే తిండి, మన నోరు అనుకుంటాం. రెండోది మన యొక్క దృష్టి. ఒక దృష్టి వృషభం, పెదవులు వచ్చి తుల. మనం ఏం మాట్లాడినా సమన్యాయంగా మాట్లాడాలి. అర్థమైందా. పాక్షిక న్యాయంతో మన నోట్లోంచి పదాలు ఎప్పుడు వెళ్ళకూడదు. అర్థం. రెండోది 12వ భావంలో ఉచ్చస్థానం ఉంటాడు, లెఫ్ట్ ఐలో. అంటే శుక్రుడు ఈ భావాలు ఉన్నాడు కదా, మేనంలోను, వృషభంలో, సప్తంలోను. 12లో బాగా ఉచ్చస్థానంలో ఉంటాడు కదా. అంటే మన దృష్టిలో లోపం ఉన్నా కూడా, దృష్టిలో లోపం ఉన్నప్పుడు మన మాటల్లో లోపం వస్తుంది, మన సమన్వయం దెబ్బతింది. మన 2-12 దెబ్బతింది, మన సమన్వయం దెబ్బతింది. నా 2-12 దెబ్బతింది, వృషభం దెబ్బతింది, మీనం దెబ్బతింది. నా దృష్టిలో లోపం 2 పక్కలు వచ్చింది, మధ్యలో అశుభ గ్రహాలు పడ్డట్టేగా, ద్వితీయ భావంలో వ్యయభావంలో దెబ్బతింటం వల్ల. అంటే నెగిటివ్ దృష్టి వచ్చింది. నెగిటివ్ దృష్టి దేనికి ఉంటుంది, అశుభ గ్రహాలకు ఉంటుంది. అంటే ద్వితీయంలో ఒక అశుభ గ్రహం, మన ప్రవర్తన వల్ల వేవులో ఒక శుభగ్రహం పెట్టామనుకో, అది పాపకర్తరి లగ్నానికి ఇస్తుంది. అంటే మన లగ్నం మన జీవితాన్ని, మనల్ని, మన వ్యక్తిత్వం నాశనం చేస్తుంది. ఏమి నాశనం చేస్తుంది, బయట నాశనం చేయడు, మన దృష్టి లోపం వల్ల. అర్థమైందా, నాశనం అయిపోతాం. అప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో, నా నోట్లోంచి వచ్చే మాట, నా పెదవులు ఏం పలుకుతున్నాయో, నా పెదవులు ఏం తింటున్నాయి, నా నోరు, అది సప్తమ మారక స్థానంగా మారింది.
లేదనుకో అదే రుద్రస్థానం అయింది మనకి. అంటే ఇక్కడ మనం దేన్ని కాపాడుతున్నాం? శుక్రుడికి రాసులు ఏమేమి ఇచ్చాడు? తులా వృషభాలు, ఉచ్చ స్థానం వచ్చి మేనం. ఎప్పుడైనా సరే మన వాయిస్ బాగా ఉండాలి, మన దృష్టి బాగుండాలి. మన వాయిస్ బాగోలేదు నా సప్తమ భావన ఒక శుభగ్రహాన్ని కూర్చోబెట్టుకున్నాను, దానివల్ల నా సంసార జీవితం బాగోదు, అది నా మృత్యుకారకం కూడా అవుతుంది. అర్థం, నా దృష్టి సరిగ్గా బాగోలేదు, నా వ్యయం బాగోలేదు, నా ద్వితీయం బాగోలేదు, అయ్యి మారక స్థానాలే. అంటే ఇక్కడ ఏంటంటే మన జాతకంలో మన ప్రారంభాలు ఎట్లాగానే పడినాయి. రాశి మనకేం చెప్తుంది? వృషభ రాశి దాని లక్షణం ఏం చెప్తుంది? ఈ లక్షణాన్ని నువ్వు ఆపాదించుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఆ ప్రయత్నం నిరంతరం చేయాలి, అది ఆపేది కాదు. ఇంకా నా ప్రయత్నం వాళ్ళు చేశానండి, మొన్న చేశానండి, ఆపేస్తానండి అనకూడదు, నిరంతరం చేయాలి. నేను చెప్తా ఉంటాను, మీకు బాగా ఫైనాన్షియల్ కావాలంటే దక్షిణ దిక్కులో మీరు మీ పెద్దల ఫోటో పెట్టి దీపం వెలిగించండి అంట. ఏం చెప్తాను నేను? దక్షిణ దిక్కులో మీ తాత ముత్తాతల ఫోటోలు పెట్టి దీపం వెలిగించండి, వాళ్ళకి ఫుడ్ పెట్టండి అంట. మీకు అర్ధ త్రికోణం యాక్టివేట్ అయిపోతుంది, మీకు సమస్యలు తీరుతాయి అని చెప్పి. ఎన్ని రోజులు పెట్టాలి సార్? సెకండ్ హౌస్ ఏం చెప్తుంది నాకు? నీ బాడీలో ఫ్లో ఆఫ్ బ్లడ్ ఆగిపోయింది, నువ్వు చచ్చిపోతావు. ఈ భూమి మీద నదీ జలాలు పారటం ఆగిపోయింది, నేల బీడైపోతుంది. అర్థమైనా? అది నిరంతరం కాన్స్టెంట్గా అది స్థిర రాశి, స్థిరంగా ఫ్లో అవుతూనే ఉండాలి. ఇక్కడ ఎన్ని రోజులు లేదు ఇక్కడ. అంటే నువ్వు బతికున్నాళ్ళు చేయాలి, అది నిరంతరంగా చేయాలి. ఎందుకంటే దక్షిణ దిక్కులోనే అంటారంటే, ఎందుకంటే మనకి అర్ధ త్రికోణానికి దక్షిణ దిక్కే ఆపాదించారు మహర్షులు. అర్ధ త్రికోణం అనగానే మనకేంటి 2-6-10 దక్షిణానికి ఆక్యుపై చేస్తుంటాం. ఈ దక్షిణంలోనే మన పితృదేవత. అదేనా? మన వంశం ఉండేదే మన దక్షిణంలో. అదేనా? మనకి విదక్షిణం కంటే కూడా ప్రదక్షిణం ఎందుకు చేస్తాం తెలుసా? దేవాలయంలోకి వెళ్ళేది ఫస్ట్ ప్రదక్షిణంలో మనం వెళ్ళేదే దక్షిణానికి, తూర్పు నుంచి. తూర్పు మన లగ్నం, మన జన్మం అనుకుంటాం. మన జన్మ తూర్పు అనగానే ఉదయ లగ్నం అంటాం. ఏ మనిషికైనా పరాశర మహర్షిలో లగ్నం అనగానే ఉదయ లగ్నం అనగానే తూర్పు అయింది జనరల్గా. ప్రదక్షిణంలో మనం చూసేది మన పితృదేవతను ఫస్ట్ చూస్తాం. అర్థమేనా? ఎందుకంటే మన మహర్షులు దేవుణ్ణి శాసించగలరు, వాళ్ళు గుండెల మీద కూర్చోగలుగుతారు. అర్థమేనా? విష్ణుమూర్తి గుండెల మీద బలంగా భృగు మహర్షి పాదమే పడింది. అర్థమేనా? అంతటి శక్తివంతులు ఎవరంటే మన పితృదేవతలు. మనం ఈ పితృదేవతలు వదిలేసి మనం డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్దామంటే అయ్యే పని కాదు. ఎందుకంటే అంత శక్తి మనకు లేదు, మహర్షులకు ఉన్నంత శక్తి, సప్తర్షులకు ఉన్నంత శక్తి మన దగ్గర లేదు. అని మనం వారసులు అంతే వాళ్ళకి. అర్థమేనా? అంటే మనం ఎవరిని మొక్కాలి? ఫస్ట్ మనకు తెలిసిన మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన వంశం మొత్తానికి మనం దక్షిణం వైపు తిరిగి డైలీ వాళ్ళకి ఆహారాన్ని అందించి ఫస్ట్ పూజ అనేది అక్కడ చేయాలి. నువ్వు నిద్ర లేవగానే చేసే పూజ ఏంటంటే, నేను లక్ష్మీదేవి చేశానా, నేను వెంకటేశ్వర స్వామి చేశానా, నేను శివుడు చేశానా అని కాదు. నువ్వు నిద్ర లేవగానే నీ వంశ మహర్షులను తలుచుకోవాలి ఫస్ట్. తలుచుకున్నావు అనుకో, అక్కడి నుంచి నీ అర్ధ త్రికోణం నీ జీవితంలో ఏ కష్టం రాలేదు. అర్ధ త్రికోణం అంటే నీ ఫుడ్, నీ జీవనం. అర్థమేనా? ఇంత కష్టం కూడా రాకూడదు. అంటే నీ భౌతిక అవసరాలకి కష్టం రాకూడదు. అర్థమేనా? నీకు నీ తినే తిండి వల్ల ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్ తినటం వల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటాం సెకండ్ హౌస్. ఇష్టం వచ్చినట్టు తింటాను, ఏది పడితే అట్టు తింటానంటే కనుక విటమిన్స్ లేకుండా, ప్రోటీన్స్ లేకుండా, మినరల్స్ లేకుండా ఎలా పడితే అలా తిన్నాను అనుకో, కొంచెం అది సెకండ్ హౌస్ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే నీకు ఇచ్చేది పితృదేవతలే, దాంట్లో అసలు డౌటే లేదు. అక్కడ కూర్చుంది వాళ్ళే, కృత్తికులు, రోహిణీలు. వాళ్ళకి సగం ఉంది నువ్వు, మిగతా సగం నీ భార్యకి. అంటే అక్కడ అర్ధనారీశ్వరత్వం, ఇది మిథునం. రుద్రస్థానం వచ్చేసరికి తుల, మకరం వచ్చేసరికి మనకేమవుతుంది? ఈశ్వరుడు అంటాం. ఎందుకంటే చతుర్థంలో పార్వతీదేవి ఉంటుంది, అతని భర్త ఈశ్వరుడు వచ్చి మనకి మకరంలో కూర్చున్నాడు. అందుకే మకరంలో కొన్ని కాంబినేషన్ పడ్డాయి అనుకుంటే వాళ్ళకి ఈశ్వర నామాలే పెట్టాలి మనం.
మకరంలో గ్రహబలం పెరిగినప్పుడు ఏదైతే ఉంటుందో, సూర్యుడు మకరంలోకి వెళ్ళాడు అనుకో, వాళ్ళ వంశం ఈశ్వరనామాలతో పెడతాం మనం. ఇలాగా సూర్యుడు యొక్క ప్రభావాన్ని బట్టి ఈశ్వరనామాలని, వైష్ణవనామాలని ఇట్లా ఉంటుంది జనరల్గా. అది నాడీ సిద్ధాంతంలో కూడా కొద్దిగా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది దానికి. మీకు లైట్గా టచ్ చేస్తుంది అది. ఫస్ట్ ద్వితీయ మీదే ఉండండి మీరు. అంటే ఇదేంటి, డైలీ కర్మ నిరంతరం మనం చేస్తూ ఉండాలి, ఆగిపోకూడదు, కాన్స్టెంట్గా వెళ్తుండాలి. ఇప్పుడు మీ జాతకంలో ఒక 12th లార్డ్, అది ప్లానెట్ ఏదైనా కానీ 12th లార్డ్ మీకు వృషభ రాశిలో పడ్డాడు. 12th లార్డ్ ఒక కన్యా లగ్నం అనుకుందాం మీది. 12th లార్డ్ సూర్యుడు అయ్యాడుగా. ఈ 12th లార్డ్ వెళ్ళి వృషభంలో పడ్డాడు. ఒకటి, సూర్యుడు అనగానే మీ తండ్రి. 2, మీ ప్రథమ సంతానం పుత్రుడు కూడా చుట్టవుతాడు. మీరేంటంటే నిరంతరం వాళ్ళతో టచ్లో ఉండాలి, డైలీ ఉండాలి. రెండోది, 12th అనగానే ఏంటి, ఇక్కడ మనకి సూర్యుడు అనగానే దేవాలయం అంటాం. దేవుడు దేవాలయం సూర్యుడు. అంటే మీరు నిరంతరం దేవుణ్ణి ఆరాధించాలి. నాకు టెంపుల్కి వెళ్ళలేకపోతానంటే కుదరట్లేదు, చాలా దూరం ఉంది, నో ప్రాబ్లం, దేవుని ఆరాధించు. నువ్వు కూర్చున్న చోట ఆరాధించు, దైవ జపం చేయి, నిరంతరం చేయి. ఎందుకంటే నీకు వృషభ రాశిలో సూర్యుడు కూర్చున్నాడు. నిరంతరం నువ్వు చెయ్యాలి, అది నీ కర్మ. చేయకపోతే కష్టాలు వస్తాయి. ఇప్పుడు నా జాతకంలో సూర్యుడు పడ్డాడండి వృషభ రాశిలో. నేను ఎక్కడ మర్చిపోతానని చెప్పి నా ఒంటి నిండా రుద్రాక్షలు ఉంటాయి. అది కదులుతున్నప్పుడల్లా ఈశ్వర జపం వెళ్తూ ఉంటాను. చేయాల్సిందే, ఆ ఫ్లో ఆగకూడదు. అర్థమైందా? ఇప్పుడు 12th లార్డ్ అయ్యాడు ఇన్ కేసు కన్యా లగ్నానికి. 12th అంటే ఇన్వెస్ట్మెంట్. డైలీ చేయాలి, నిరంతరం చేస్తుండాలి. అమ్మో నిరంతరం నేను ఎక్కడ డబ్బులు దాచిపెడతా అంటే తీసుకో, పోస్ట్ ఆఫీసులు పెట్టుకుంటావో, స్కీములు పెట్టుకుంటావో, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో సిప్లు పెట్టుకుంటావు, లేదు లంసం పెట్టుకుంటావు. డైలీ ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయి. 100 చెయ్యి, 100 రూపాయలు ఉంటాయి కదా ఆప్షన్స్, 200 ఆప్షన్స్ ఉంటాయి కదా, చెయ్యి. 100 రూపాయలు అంటే 3000 అవుతుంది, చేయొచ్చు ఈ రోజుల్లో. ఒకేసారి 3000 నెల నెల కట్టే బదులు డైలీ 100 రూపాయలు కట్టంట. అది నిరంతరం సాగుతూ ఉండాలి, బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే నీ అర్థత్రికోణాన్ని కాపాడేది ఆ నిరంతరం అనే ప్రాసెస్. నీ నిరంతరం నీ జాతకంలో ఏముంది అని చెప్పి చూడాలి. సూర్యుడు అనగానే దేవాలయ కారకత్వం, సూర్యుడు అనగానే తండ్రి, సూర్యుడు అనగానే పుత్రుడు, సూర్యుడు అనగానే నీ 12th లార్డ్ అవుతే ఇన్వెస్ట్మెంట్. అదే అర్థం కాదు. అంటే 12th లార్డ్కి ఇన్వెస్ట్మెంట్ అవుతున్నారు. 12th లార్డ్లో మీ మేనమామ భార్యలు కూడా ఉంటారు. అర్థమైందా? నీ తీర్థయాత్రలు కూడా ఉంటాయి, లాంగ్ జర్నీస్ కూడా ఉంటాయి. అది కూడా దేవాలయాల వైపు ఉంటుంది. దారిలో వెళ్తున్నావు, దేవాలయం దగ్గర ఒక నిమిషం ఆగు. నేను ఆఫీస్కి వెళ్తున్నావు, డైలీ ఒక దేవాలయం కనబడుతుంది, ఒక 5 మినిట్స్ ముందు బయలుదేరు, ఒక 5 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి వెళ్ళు. ఎందుకంటే వృషభ రాశిలో సూర్యుడు పడితే, బుధురాన్న అనుకో వ్యాపారం జనరల్గా, బుధురానంగానే మంచి వాక్కులు, బుధురానంగా ఫస్ట్ ఏంటంటే ఆలోచన విధానం, నిరంతరం మంచి మంచి ఆలోచనలు చేయాలి. ఇక్కడ మంచి గుర్తుపెట్టుకో, వృషభ రాశి అంటే ఏంటి, ఇక్కడ సంస్కారం, చెడు ఆలోచనలు చేయటం కాదు. రెండోది, బుధురానంగానే పుస్తకం అంటాము, డైలీ నిరంతరం పుస్తకాన్ని క్యారీ చేయాలి. జనరల్గా ఎడ్యుకేషన్ లాంటి నిరంతరం చదవాలి, అది బ్రేక్ అవ్వకూడదు. ఎప్పుడుదా బ్రేక్ అవ్వకూడదని నువ్వు చచ్చిపోయేదా, నువ్వు చచ్చిపోయేదాకా అంతే. నీ బుధుడు పడ్డాడు, నువ్వు చనిపోయేదాకా నువ్వు విద్యను అభ్యసిస్తూనే ఉండాలి, ఆపేది కాదు అది, అది నిరంతర ప్రక్రియ. ఈ బుధుడు ఏ భావాధిపతి అయ్యాడు. బుధుడు అనగానే ఇంకెవరు మనకి, ఆడపిల్లలు తీసుకున్నాం అనుకో, సిస్టర్స్ వస్తుంటారు. అర్థమైనా? ద్వితీయ సంతానం, తృతీయ సంతానాలు కూడా మనకి బుధుడి కిందకి వెళ్ళిపోతారు. ప్రథమ సంతానం శుక్రుడు తీసుకున్నాం అనుకో, ద్వితీయ తృతీయ సంతానాలు మనం బుధుడి కింద తీసుకుంటాం. అది నిరంతరం జరగాలి. అర్థమైనా? ఈ నిరంతరం ఈ ఫ్లో అనేది ఆగిపోయింది అనుకో, దెబ్బతింటా. లేదు నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావు, నువ్వు నిరంతరం టచ్లో ఉండాలి ఒక పర్సన్కి, మార్కెటింగ్కి. అర్థమైనా? బుధుడు అంటే మార్కెటింగ్ కూడా వస్తుంది మనకి, న్యూస్ కూడా వస్తుంది. మనం నిరంతరం టచ్లో ఉండాలి. నేను పలానా నిరంతరం తెలియాలి, నేను ఒకడు ఉండాను అని. అర్థమైందా?
నా వ్యాపారం ఇది అని. ఎందుకంటే బుధుడు పడితే వృషభ రాశిలోనే పడితే అది లేదు. కుజుడు పడ్డాడు, నువ్వు కుజుడు అనగానే స్త్రీ జాతకంలో భర్త అనుకోండి, భర్తకు నిరంతరం సేవ చేయటం, భర్త గౌరవ మర్యాదలు, భర్త సంస్కారం దెబ్బతినకుండా కాపాడు. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలను మనం కాపాడాలి. రవి ఉండాడు, తండ్రిని అవమానించకూడదు, తండ్రి సంస్కారాన్ని కాపాడాలి, కూతురు యొక్క సంస్కారాన్ని కాపాడాలి, బుధుడు ఉంటే కూతురు కాపాడాలి, శుక్రుడు ఉంటే పురుష జాతకంలో భార్య సంస్కారాన్ని కాపాడాలి. అర్థమైందా? అలాగే నిరంతరం మనీ అనేది మన దగ్గర ఫ్లో అవుతూ ఉండాలి. అంటే మనం నిరంతరం క్యాష్ని మెయింటైన్ చేయాలి, లిక్విడ్ క్యాష్ని. అర్థమైందా? నిరంతరం మన భార్యకి రెస్పాండ్ అవుతుండాలి, ఆమె గౌరవిస్తూ ఉండాలి నిరంతరం. ఇది ఇక్కడ గ్యాప్ ఇచ్చావు అనుకో, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది శుక్రుడు. అర్థమైందా? అంటే శుక్రకారక. ఇప్పుడు శుక్రుడు ఏ భావాధిపతి అయ్యాడు, ఆ భావానికి కూడా నిరంతరం సంస్కారాన్ని ఇవ్వాలి, వాళ్ళ సంస్కారాలను కాపాడాలి. అర్థమైందా? మనం వాళ్ళకి సంస్కారంగా బిహేవ్ చేయాలి. ఇక్కడ కోపతాపాలు చూపించడం, ఈ వృచ్చిక లక్షణాలు ఏం తీసుకురామా, అధోగతి లక్షణాలు ఏదైతే ఉంటుందో. ఎందుకంటే ఈ అధోగతి నుంచి మనం ఉన్నత స్థాయి పొందడానికే సాధకుడు సాధనలు చేస్తుంటాడు. మూలాధారం నుంచి మనం సహస్రారానికి ప్రయాణం చేయాలి. ఆల్రెడీ మనం వృషభ రాశిలో పడిందంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిపోయాం. మన కుటుంబం ఆజ్ఞాచక్రంతోనే ఉంది యాక్చువల్గా. మనం ఏం చేస్తామంటే మన సంస్కారాల వల్ల, మన ఆలోచన విధానం, మనం ఏంటంటే మూలాధారంలో పడిపోతాం వృశ్చికంలో. దీన్ని సాధన చేయడానికి మహర్షులు వెళ్తుంటారు. మనం ఏం చేస్తుంటాం, మన పితృదేవతలు చేస్తాం, మనం డైరెక్ట్గా ఆజ్ఞాచక్రంలో కూర్చోవచ్చు. ఇది నిరంతరం. ఇప్పుడు కుజుడు కూర్చున్నాడు అనుకోండి, ఈ దేహానికి సంబంధించిన యోగా గీగాలంటే నిరంతరం చేయొచ్చు. ఒకటి, కుజుడు దేహకారకుడు కాబట్టి. కుజుడు అనగానే స్త్రీ జాతకంలో భర్త కాబట్టి భర్తకు నిరంతరం సేవ చేయటం, భర్త కుటుంబ సంస్కారాన్ని నిరంతరం కాపాడాలి స్త్రీ. భర్తను అవమానించిన, భర్త కుటుంబాన్ని తను అవమానిస్తున్నట్టున్న తన జీవితం, తన అర్ధ త్రికోణం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అప్పులు బాగాలైపోవటం, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడటం, సమాజంలో హీనస్థితికి వెళ్ళిపోవటం జరిగింది. హీనస్థితి ఇంకేం లేదు, వృచ్చికమే, పాతాళం. పాతాళంలో పడిపోతారు, డైరెక్ట్ పాతాళం అది ద్వితీయ నుంచి. అంటే తను నిరంతరం కాపాడాలి అది భర్త కుటుంబాన్ని. ఎందుకంటే భర్త కుజుడుగా, పురుష జాతకంలో కుజుడే పడ్డాడు, తను నిరంతర ప్రయత్నాలు చేయాలి, కుజుడు ప్రయత్నాలు ఆడడం. అర్థమైనా? నిరంతరం తన కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ లేయర్లా నిలబడాలి, కుజుడు అక్కడ పడ్డాడు కాబట్టి. అర్థమైందా? రెండు, మన కంచి సోదర వర్గం ఉండాలి, నిరంతరం వాళ్ళ గౌరవ మర్యాదలు తగ్గే విధంగా మనం ప్రవర్తించగలం, నిరంతరం వాళ్ళ టచ్లో ఉండాలి. ఇది నిరంతరం స్థిరంగా. అదేంటి, ఉన్నత స్థాయి మనోభావాలు. ద్వితీయం అనగానే మనకి వృషభ రాశి అనగానే ఉన్నత స్థాయి మనోభావాలు. అర్థమైనా? సంస్కారం అంటాం మనం దీన్ని. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు పృథ్వీ దగ్గర పాలు తాగుతాడు అంటే జ్ఞానం అనే స్తన్యాన్ని తను తీసుకుంటున్నాడు ఒకేసారి అని. ఒకేసారి 7 దగ్గర నుంచి జ్ఞానం అనే స్తన్యాన్ని తీసుకుంటున్నాడు. 7 నక్షత్రాలు, 6 పృథ్వీలు, సప్త మహర్షులు అనుకున్నాం జనరల్. మాతృకులు అక్కడే ఉంటారు, సప్త మాతృకులు కూడా 6 ముఖాలతో ఒకేసారి తీసుకుంటున్నాడు అని. అంటే ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళాడు అని. 7వ సహస్రారం అంటే ఉన్నత స్థాయి. ఇది మనం కుజుడు పడితే ఆ విధంగా ఉండాలి. గురువు పడితే నిరంతరం జ్ఞాన అన్వేషణ చేయాలి. దీన్ని మనం జ్ఞాన యోగం అని కూడా అంటాం. మనకు యోగాలు అనుకుంటే భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే నిరంతర జ్ఞాన అన్వేషణ. అలాగే గురువుల యొక్క సంస్కారాన్ని కాపాడాలి, నీ జీవన సంస్కారాన్ని కూడా ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ద్వితీయానికి కోశాధిపతిగా కారకత్వం గురుడు ఉన్నాడు. ఈ గురువు ఎవరు, ఫస్ట్ ప్రథమ గురువు మనకి తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు మనకి ఎవరు అవుతారు, మన పితృదేవతలు, మన మహర్షులు, మన గురువులు. మీరు ఏదో మహర్షి వంశానికి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళు మీ గురువులు. అలాగే భౌతిక జీవనంలో మనం చూసుకున్నాం అనుకోండి, మీకు జ్ఞానాన్ని మొదటగా పరిచయం చేసిన గురువు చాలా గొప్ప వ్యక్తి, మొదటి పరిచయం. ఇప్పుడు మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి, ఆస్ట్రాలజీ తీసుకున్నాం, ఒక్కొక్కళ్ళు అంటుంటారు మా కాలేజీలో సరిగ్గా చెప్పలేదు సార్, మేము యూనివర్సిటీలో చేసాం, ఎంఐ చేసాం, మాకు సరిగ్గా చెప్పలేదు సార్. కాదు, మీకు పరిచయం చేశారు కదా. ప్రథమ గురువు ఏంటి, పరిచయం చేయటమే కదా. నీకు ఒక నక్షత్రం ఉంది, 27 నక్షత్రాలు ఉంటాయి,
ఒక నక్షత్రాన్ని అభిజిత్ నక్షత్రం ఉంటుంది, దాంతో కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి. నవగ్రహాలు ఉంటాయి, ఇంకా కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి, రాసులు ఉంటాయి, నక్షత్రాలకు అధిపతులు ఎన్ని నేర్పారుగా. అసలు ఈ పరిచయం చేసిన ప్రథమ గురువు చాలా గొప్ప గురువు అది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అనేది ఒక రూట్లో తీసుకొచ్చింది అల్టిమేట్. వేరే ఇంకా అప్డేట్లో నువ్వు తిరిగి నువ్వు సాధించి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ గురువు మనం వేసాలు చేయకూడదు. ఆ ఫస్ట్ గురువే లేకపోతే ఈ గురువు దొరకండి. కాబట్టి ఫస్ట్ గురువు ఎప్పుడు గొప్ప వ్యక్తి. అంటే ఇక్కడ మనకేంటి, గురువు పడ్డాడు ద్వితీయంలో వాళ్ళ జాతకంలో వృషభ రాశిలో. ఎప్పుడైతే వాళ్ళు గురువుని ఇబ్బంది పెడతారో, గురువు గురించి నెగిటివ్ మాట్లాడతారో, వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ గురువు అంటే వాళ్ళ జీవన విధానం కూడా అర్థమేనా? గురుకారకత్వం తీసుకుంటాం. గురుకారకత్వం అంటే అగ్రసోదర వర్గం తీసుకుంటాం. ఇది దీంట్లో పరాశరిలో వీళ్ళతో నిరంతరం బాగుండాలి. ఆ ఫ్లో ఆగకూడదు. నిరంతర జ్ఞాన సంపార్జన చేస్తూనే ఉండాలి, ఆపకూడదు అది. అప్పుడే మీకు ఏంటంటే అర్ధ త్రికోణం అనేది ఉంటుంది. అంటే గురుభక్తిని బాగా పెంచుకోవాలి. ఇక్కడ గురువుని తీసుకుంటాం మనం. అర్థం. ఇప్పుడు రాహుకేతులు అనగానే ఏంటంటే వాళ్ళు డిస్పోజిటర్కి వెళ్తుంటారు, దేన్నైనా వాళ్ళు విపరీతమైన ప్రభావం చేస్తుంటారు. అర్థం. ఇన్ కేసు రాహు పడ్డాడు, రాహు అనగానే మనం ఏం చేస్తాం, మన నాన్న వాళ్ళ నాన్న అంటాం. కేతువు పడితే అమ్మ వాళ్ళ అమ్మ అని చెప్తాం. అర్థం. అంటే వీళ్ళ యొక్క మంచి చెడులు నిరంతరం ఉండాలి, వీళ్ళ గురించి ఎప్పుడు మనం కాపాడుతూ ఉండాలి, వాళ్ళ సంస్కారాన్ని కూడా మనం నిలబెడుతూ ఉండాలి, వాళ్ళతో సంస్కారంగా ప్రవర్తించాలి రాహుకేతులు కూర్చుంటే. అర్థం. ఇంకా మనకి ఏమైనా ప్లానెట్స్ మిగిలినా, శని. ఈ శని ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు ఏదైనా పని మొదలు పెట్టారు అంటే ఆ పని చేస్తూనే ఉండాలి, పని ఆపకూడదు. అర్థం. నిరంతరం సర్వీస్ చేస్తూనే ఉండాలి. ఎవరికి చేయాలి సర్వీస్ అంటే నీ కుటుంబానికి. నువ్వు ఒక పెద్ద సేవకుడు అయ్యావు నీ కుటుంబానికి, నీ వృత్తిలో కూడా అంతే. ఇక్కడ మళ్ళీ మా మేషరాశిలో చెప్పాం కదా, 24/7 అలర్ట్నెస్ అని. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం అలర్ట్గా ఉండాలి, మనకి సెలవులు ఉండాలి. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, ఒక 5 గంటల 6 గంటల జాబ్ ఉంటుంది, అది కాదు. ఆ ఇచ్చిన టాస్క్, ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయేదాకా డే అండ్ నైట్ చేయాలి. నైట్ చేయలేకపోతున్నావు, దానికి ఒక పర్సన్ నువ్వు రిక్రూట్ చేసుకొని నైట్ కూడా నీ వర్క్ ఆగకూడదు. అర్థం. నువ్వు రిక్రూట్ చేయాల్సింది, ఎందుకంటే 24/7 చేయాలి ఇక్కడ, ఇది ఆగకూడదు. ఆగిందా నీ లైఫ్ ఆగిపోదు, నీ కెరీర్ స్మాష్ అవుతుంది. 24/7 అంటే 24/7 అంటే అలర్ట్గా ఉంటావు వేరు మేషంలో. ఇది నిరంతర ప్రవాహం ఉండాలి, అడ్డుకట్టపడకూడదు. నదికి అడ్డుకట్ట పడకూడదు, అది నిరంతరం ప్రవర్తిస్తూనే ఉండాలి, సముద్రంలోకి వెళ్తుండాలి, మళ్ళీ నిరంతర ప్రవాహం జరుగుతూ ఉండాలి. అది ఎక్కడ జరగాలి, నీ కర్మలో, నీ వర్క్లో. నువ్వు రేపు పొద్దున ఏదైనా ఇండస్ట్రీ పెట్టావు, ఒక ప్రొడక్షన్ పెట్టావు, అర్థమేనా? నువ్వు పొద్దున ఒక మిషన్ ఆన్ చేసావు అనుకో, ఇన్ కేసు ఆ మిషన్ మీద నిరంతరం రన్ అవుతూనే ఉండాలి. షిఫ్ట్లు మారుతూనే ఉంటారు ఎంప్లాయీస్, మిషన్ మాత్రం అర్థం. లేదా 2 మిషన్లు పెట్టుకున్నావు, ఒక మిషన్ కాసేపు ఆగి ఇంకో మిషన్ రన్ అవుతుంది, అది నీ వర్క్లో నీ మిషన్ రన్ అవుతూనే ఉంటాయి. బ్రేక్ అయింది, నీ ఇండస్ట్రీ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ శని పడ్డాడు. ఎక్కడ పడ్డాడు, వృషభ రాశిలో పడ్డాడు. రాశి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మాట్లాడుతుంది భావాలు కాదు, వృషభ రాశి. ఆ వృషభ రాశి ఏ భావమైనా మీ జాతకంలో, ఆ భావానికి ఒక నిరంతర ప్రక్రియ ఉండాలి, ఆ భావానికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఇప్పుడు నాకు తీసుకున్నాం, జనరల్గా తీసుకుంటే ఒక తులా లగ్నం ఉంటుంది, తీసుకుంటే అష్టమం నాకు ఏమైంది, వృషభం అయింది. నిరంతరం నేను ఏం చేయాలి, బుధుడు పడ్డాడు అక్కడ. బుధుడు అంటే ఎడ్యుకేషన్ లాంటి, నేను అకౌంట్ సబ్జెక్ట్ తీసుకున్నాను జనరల్గా. నిరంతరం జరగాలి, అది ఆగకూడదు నాకు. ఒక్కరోజు కూడా నేను చదవటం ఆగకూడదు, రూల్ 1. ఒక్కరోజు కూడా దాని గురించి ఆలోచించడం ఆగకూడదు, రూల్ 2. 2, దానికి నేను ఎక్కువ గౌరవ మర్యాదలు ఇవ్వాలి, ఎక్కువ నేను దాన్ని ఇది ధ్యానం చేయాలి, దాన్ని పూజించాలి. చేస్తేనే
ఇప్పుడు మనకి రమణ మహర్షి ఉన్నాడు, నిరంతరం ఆయన అరుణాచలంలో ఈశ్వర ధ్యానంలో ఉంటాడు. మేబీ ఆయనకి సూర్యుడు పడ్డాడేమో అదే రాశిలో, తెలియదు నాకు, ఆయన జాతకమే తెలియదు. వృషభ రాశికి సంబంధం ఏర్పడి ఉంటుంది. అర్థం అందులో నిరంతర జపం, నిరంతర ధ్యానంలో ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాను. నేనేం చేస్తాను, నేను ఈశ్వరుడు దక్షిణామూర్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను, జ్యోతిషి గురించి ఆలోచిస్తుంటాను. నాకు సూర్యుడు కుదిరే పడ్డాడు. ప్రక్రియ ఆగకూడదు. ఆగిందా నాకు అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్జీమర్స్ వస్తుంది నాకు. ఎందుకు వస్తుంది? బుధుడు అంటే తెలుగుగలడు, బుధుడు అంటే ఎడ్యుకేషన్, బుధుడు అంటే లాజిక్స్. నాకు నిరంతరం చదవటం ఆగిపోయింది. ఎప్పుడో ఒకసారి చదివాను, అప్పుడెప్పుడో చదివానంటే అల్జీమర్స్ వచ్చేసినట్టే నాకు. నా చదువు నేను మర్చిపోతా, నా జ్ఞానం నేను మర్చిపోతా. ఎందుకంటే నా ఫ్లో ఆగిపోయింది. నాలో నిరంతరం అనేది లేదు, కాన్స్టెంట్గా లేదు. బ్రేక్ అయిపోతుంది నా ఎడ్యుకేషన్, చదివిన మొత్తం మర్చిపోతా. ఎందుకంటే అది నిరంతరం అయింది కదా. అలా మీ జాతకంలో వృషభ రాశిలో ఎవరు పడ్డారు, నిరంతరం ఏంటి? అసలు వృషభ రాశి ఏ భావం పడింది, ఆ భావానికి నిరంతరం ఏంటి? ఆ నిరంతరాన్ని చేస్తుంటేనే మీ అర్ధ త్రికోణం అనేది నిలబడింది. లేదు మీ అర్ధ త్రికోణానికి ఆదిలోనే మీరు హంసపాద పలికారు అని, డబ్బు రావాలంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ హౌస్. అర్థమైందా? ఆ సెకండ్ హౌస్లో మీ సంస్కారం, మీ వాక్కు, అర్థమైందా, మీ బిహేవియర్, మీ పితృదేవతలకు మీరు ఎంత చేశారు అని. నేను అందుకంటే ఎవరికంటే ఒక వంశం అంటే మగపిల్లడిది, తల్లిదండ్రులు మొక్కాలి. ఆ వంశంలో ఒక ఆడపిల్ల కోడల రూపంలో వచ్చింది, అత్తమామలు చూడాలి. ఫస్ట్ అర్ధ త్రికోణం ప్రక్రియ. వాళ్ళ కుటుంబ సంస్కారాన్ని, కుటుంబ గౌరవాన్ని నిరంతరం కాపాడాలి. ఎందుకంటే అది నిరంతరం కదా, స్థిరం కదా. ఈ నిరంతరం తగ్గింది, స్థిరం తగ్గింది, వాళ్ళ జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ కుటుంబంలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సంతోషం ఉండదు, సుఖం ఉండదు. నేను ఆ దేవుడిని మొక్కుతానండి, ఈ రెమెడీ చేస్తానండి, ఆ రెమెడీ చేస్తాను, ఎన్ని సోది మాటలు పనికిరావు. ఎందుకంటే వృషభ రాశికి ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ ఫాలో అవ్వాల్సింది. ఇది అలైన్మెంట్. ఈ డిజైన్ ఫాలో అవ్వకుండా నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, నేను అప్పులు పాలైపోయాను, నా అప్పులు తీర్చలేదు. ఎందుకు తీరతాయి? తీరవు నీకు. ఎందుకంటే అప్పు చేసావు, అప్పు తీరనప్పు అయింది. తీరనప్పు ఎప్పుడు తెలుసా? మా అప్పుల పాలు ఎప్పుడు అవుతాం? సెకండ్ హౌస్ని నెగ్లెక్ట్ చేస్తే ఆరో భావం అప్పుల పాలు చేస్తాం. ఈ అప్పుల పాలు తీరనప్పు ఎప్పుడైంది? ఆరో భావానికి అష్టం భావం, అంటే అష్టభావం సాగదీసింది ఆరో భావాన్ని. అంటే ద్వితీయ భావం వెళ్ళి ఎక్కడ పడింది? వృచ్చికమైన పాతాల స్థితిలో పడింది. ఎలా పడింది? నీ కుటుంబాన్ని నువ్వు సంస్కారం, నీ అత్తమామను నువ్వు వేధించావు, నువ్వు అప్పులు పాలవుతావు, అప్పులు తీరవు, నీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవు. అర్థనా? ఇక్కడ తల్లిదండ్రులు అన్నాం కదా మనం, అత్తమామని కారకత్వాలు. వాళ్ళ తాతలు ఆ వంశం మొత్తం ఆ స్త్రీ భుజాల మీదకి వెళ్ళిపోయింది, కోడలైంది కాబట్టి. కొడుకు భుజాల మీద ఉన్న వంశం మొత్తం, ఆ దీపం వెలిగించాల్సింది వాళ్ళే. దక్షిణంలో వాళ్ళు దండం పెట్టాల్సిందే, మొక్కాల్సిందే. తన వంశంలోకి వచ్చిన ఆడపిల్ల ఆ వంశ పెద్దల్ని మొక్కకపోతే ఆడపిల్లకి జీవితంలో కష్టాలు ఉంటాయి, సంసారంలో కష్టాలు ఉంటాయి, సంతానానికి సంబంధించిన కష్టాలు ఉంటాయి, నిరంతర కష్టాలు ఉంటాయి, పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఆ కుటుంబంలో ఏముండదు. వాళ్ళు తిరుగుతారు జ్యోతిష్యులు చుట్టూ. గురువు గారు ఏం పరిహారం చేయాలి, గురువు గారు ఏ రాయి పెట్టుకుంటే నాకు కలిసి వచ్చింది, డబ్బులు డబ్బులు బాగా వస్తాయి. రాయి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నీ సెకండ్ హౌస్ తగ్గట్టు నువ్వు ఉండవా? వృషభ రాశి అదే చెప్తుంది. దాన్ని దాటి జ్యోతిష్యం లేదు. నీ అర్థ త్రికోణం ఫస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత నీకు ఆరోపంలో కన్నిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మకరానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఆ అట్రిబ్యూట్స్ కూడా తెలుస్తున్నావు. ఈ అర్ధ త్రికోణం ఫుల్ఫిల్ అయిపోతుంది, నీ లైఫ్ ఎక్సలెంట్కి వెళ్ళిపోతుంది. అర్థనా? ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి కదా. ఇది చేసిన తర్వాత మిగతాయి కూడా చేస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఏ భావం పడింది మనకి, ఆ భావానికి 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. అర్థనా? కాన్స్టెంట్గా ఉండాలి, కంటిన్యూషన్గా ఉండాలి. అలాగా గ్రహకారకత్వాలు, భావకారకత్వాలు. అర్థనా? ఈ మొత్తం ఏంటంటే ఈ రాశి గుణానికి కనెక్షన్ అయి ఉండాలి. ఈ రాశి గుణానికి కనెక్షన్ చేయలేదనుకో, మీరు లాజికల్గా థింక్ చేసి మీరు ఒక పర్సన్కి సొల్యూషన్ ఇవ్వలేదు.
అది డబ్బు బాగాలేదా, ఫస్ట్ రెమెడీ అంటే మనకి దక్షిణంలో మీ పితృదేవతలు డైలీ మొక్కండి, భార్య భర్తలు ఇద్దరు. మీరు తినే తిండి ఒక ముద్ద అక్కడ పెట్టండి. అవుట్ ఎక్కడ దాకా వెళ్తుంది అనుకున్నది? సప్తర్షి మండలం దాకా వెళ్తుంది. వాళ్ళు లాక్కొస్తారు దేవుణ్ణి. లక్ష్మీదేవిని లాక్కరాగలుగుతారాడు? నువ్వు లాగలేవు, నేను లాగలేవు, మహర్షులు లాక్కరాగలరు. ఎందుకంటే వాళ్ళ వంశాన్ని, వాళ్ళ వంశం నన్ను గుర్తించింది, నాతో డైలీ బైపోలర్ ప్రాసెస్లో ఉన్నారు, డైలీ టచ్లో ఉన్నారు, నిరంతరం నాకు దీపం పెడుతున్నారు, మొక్కుతున్నారు. వాళ్ళ కష్టాలు నేను తీర్చాలి, నేను వెళ్తాను, నా తపస్సులు గిపస్సులు పక్కన పెట్టేసి వాళ్ళ కష్టం ఏంటో నేను తీరుతానని చెప్పి వాళ్ళు బయలుదేరాలి. మన పూర్వీకులు బయలుదేరాలి, మనం కాదు. ఇక్కడ ఈ మన పూర్వీకులనే మనం మర్చిపోయి నెగిటివ్ దృష్టి పెట్టుకొని మనం ఏదో రెమెడీలు చేస్తారు, కొబ్బరికాయలు నీళ్ళల్లో ముంచుతాను, అది ముంచుతాను. అర్థమైనా? అచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటే నీ పిచ్చి మాటలు. అర్థమైనా? చెప్పా కదా, ఎగ్జిక్యూషన్. హౌస్ అంటే ఏంటి మనకి? భావం అనేది ఎగ్జిక్యూషన్. ఈ ఎగ్జిక్యూషన్లో నువ్వు ఉండవా? ఆ తర్వాత నీ సోర్సు, నీ కారకుడు, నీ రిజల్ట్ తర్వాత సంగతి. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ చేయి, నీ ద్వితీయానికి సంబంధించి ప్రాబ్లం సాల్వ్. అదే రెమెడీ. నీకు ధనం బాగోలేదు, సమస్య ధనానికి సంబంధించి ఉంది, సమస్య కుటుంబానికి సంబంధించి ఉంది అంటే ఇక్కడ కుటుంబ కారకత్వాన్ని, సమస్య నీ వాక్కులో ఉంది, వీళ్ళని పూజించు. అక్కడ కారకుడు సెట్ అయిపోతాడు, గురుడు. ఎందుకంటే మీ మార్క్స్ లేకుండా తత్వమే గురుతత్వం. గురుడు సెట్ అయిపోతాడు, అంతర్ముఖంగా ఉంటాడు. ఓవరాల్ శుక్రుడు, దేవతలు కూడా ఓకే చేస్తుంటారు. ఎందుకంటే శుక్రుడు అనగానే అది భృగు మహర్షి కనెక్షన్లోకి వెళ్తాడు. అంటే అన్నమయ కోసం, నీకు అన్నానికి డోకా ఉండదు. గురుడు నీ వాక్కు డోకా ఉండదు, నీ జ్ఞానానికి డోకా ఉండదు. సుబ్రహ్మణ్యుడు అసలు నీ దేహానికి డోకా ఉండదు. శ్రీకృష్ణుడు నీ సుఖభోగాలకు డోకా ఉండదు. డోకా ఉండదు ఇంకా. ఎందుకంటే మనం మన వంశాన్ని మనం చేస్తున్నాం. సెకండ్ హౌస్ యాట్రిబ్యూట్స్ మనం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాం, విత్ రెస్పెక్ట్, విత్ మెచ్యూరిటీ. ఎందుకంటే గురుకారకత్వం కదా సెకండ్ హౌస్. గురుడు అంటే ఏంటి? జ్ఞానకారకుడు. మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాం, సంస్కారంగా మాట్లాడతాం, బాగా ఆలోచనతో మాట్లాడతాం, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయటం కాదు. ఇమ్మెచ్యూర్గా వాడు బిహేవ్ చేస్తున్నాడంటే వాడు కుటుంబం సరిగ్గా లేదు. అసలు ఆడు కుటుంబం సరిగ్గా ఉన్నా లేకపోతే ఆడు కుటుంబంతో సరిగ్గా బతకలేకపోతాడు. కుటుంబంలో ఎన్ని గోళ్ళు ఉన్నాడు, ఆ కుటుంబంతో వీడు బాగా బతకగలుగుతున్నాడు, వీడి మెచ్యూర్ క్యాండిడేట్. వీడి దగ్గర మెచ్యూరిటీ లేదు, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, ఇతని చేతిలో రూపాయి ఉండదు, గౌరవ మర్యాదలు ఉండవు. అదేనా సమస్యలు బాలవుతుంది. ఇది వృషభ రాశి తత్వం. మీరు ఈ తత్వాన్ని మీ లైఫ్లో తీసుకున్నారు, ఫాలో అవుతున్నారు, నో ప్రాబ్లం. ఇతను ఏ భావం అయింది మన లైఫ్లో? దశమం అయింది. నిరంతరం మన కెరీర్ గురించి కంటిన్యూషన్గా మనం చేస్తూనే ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అడ్మినిస్ట్రేషన్ 10th హౌస్. 11th హౌస్ అంటే సోషల్ సర్కిల్, ఎన్జిఓ యాక్టివిటీస్ నిరంతరం చేస్తుండాలి. మన ఎన్జిఓస్లో మనం డైలీ టచ్ ఉండొచ్చు, ఫ్రెండ్స్తో డైలీ టచ్ ఉండొచ్చు. 12th అంటే డైలీ ఇన్వెస్ట్మెంట్, చిన్న చిన్న మొత్తాలు. అది ఒక ప్రాసెస్ లాగా ఫ్లో వెళ్ళిపోవాలి కాన్స్టెంట్గా. అర్థమేనా? అది మనం చేయాలి. అర్థమేనా? ఒక మిథున లగ్నంలో పుట్టాడు ఒక వ్యక్తి, లేదు వాళ్ళ జాతకంలో గురుడు మిథునంలో ఉన్నాడు బిఎన్ఎల్ ప్రకారం, శుక్రుడు కూర్చున్నాడు మిథునంలో, 12th హౌస్ అవుతుందిగా వృషభం. గ్రహం ఉన్నా లేకపోయినా వీళ్ళు నిరంతరం శ్రమత్తాలు పొదుపు చేస్తూ ఉండాలి. అదే 12th హౌస్ అయింది కదా, ఫ్లో ఆగకూడదు. ఎక్కువగా మిథున లగ్నం వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు, అమ్మ నాన్నలు తిడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సంసారం డ్యామేజ్ అయిపోయింది. గురుడే దెబ్బతిన్నాడు, ఇక్కడ గురుడు దెబ్బతిన్నాడు. గురు కారకత్వం 12 భావాలు దెబ్బతింది. గురుడికి 2 రాసులు సప్తమ దశమాలు. మిథునవాడికి సంసారం ఉండదు, కెరీర్ ఉండదు. సింపుల్ అది. అర్థం కలదు. కన్యవాళ్ళకి కూడా అంతే. 9th హౌస్ గురువులు మర్యాద చేయలేదు కన్యారాశి వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు. వాళ్ళకి చతుర్థ సప్తమం కదా, గృహ సంబంధాల ఇబ్బందులు, స్పోర్ట్స్ సంబంధాల ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళ పితృదేవతం. ఎట్లా మీరు ఏంటంటే ఈజీగా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది, గురుకారకత్వం లేకపోతే గురు రాశులు ఏ భావాలేని అక్కడ డ్యామేజ్ వస్తుందంటే ఈ కంటిన్యూటీ దగ్గర దెబ్బతిందా అని చెప్పారు. ఈజీగా తెలిసిపోతుంది. అర్థం? తల్లిదండ్రులు మనల్ని తిట్టారా, మనల్ని కొట్టారా అని లెక్కలు ఉండవు ఇక్కడ, మనల్ని అరిశారని లెక్కలు ఉండవు.
నువ్వు జ్ఞానం సంపాదించావు కదా. ఈరోజు వృషభ రాశి అంటే తెలుసుకున్నావు, దీని యొక్క యాట్రిబ్యూట్ తెలుస్తుంది. ఈ రోజు నుంచి కూడా మనలో ట్రాన్స్ఫర్మేషన్ రాలేదనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా మన సమస్యల నుంచి బయటపడగలిగాడు. ఎందుకంటే దేవుడు ఏం చేయలేడు, ఇక్కడ దేవుడు సంబంధం లేదు కూడా. అదేనా, ఇక్కడ దేవుడు ఎవరు అవుతున్నారు? మన పితృదేవతలు అవుతున్నారు. సూర్యుడు ఆత్మగారకుడు, మన తండ్రి అయ్యాడు. ఆయన కృత్తిక 7 నక్షత్రాల సముదాయం. ఆయనే కత్తిరి కూడా. మనం ఏదో చెప్పుకుంటాం కత్తిరలు గిత్తిరలు అని. కత్తరబాస. అర్థమైందా? ఈ కనెక్షన్ మనం చేస్తేనే ఆ కుటుంబం అనేది బాగుంటుంది. అర్థమైందా? భార్యాభర్తలు అంటే ఇద్దరు కదా. అర్ధ భాగం దీంట్లో పడిపోయింది భర్తది, అర్ధ భాగం భార్య దాంట్లో పడిపోయింది. మిథునంలో ఆయనే మనకి అర్ధనారీశ్వరుడుగా ఉన్నాడు, మిథునంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇలా మీరు ఏంటంటే చూసుకోవాలి. ఇంకా ఏ నక్షత్రం పడింది, దాంట్లో ఆ నక్షత్రాలే ఉంటాయిగా. కృతిక, రోహిణి, మరొకసారి ఉంటాయి. అదేనా, రోహిణిలో ఏ నక్షత్రం అయితే పడుతుందో, అదే రోహిణికి కనెక్షన్ ఏ గ్రహం అయితే పడుతుందో ఆ గ్రహం నిరంతరం డబ్బిస్తుంది. చెక్ చేసుకోండి. మీకు ఏ గ్రహం అయినా కానీ, ఏ భావాధిపతి రోహిణి నక్షత్రం మీద ఉన్నాడు, అర్థమండి? లేదు, మన లగ్నం నుంచి చూసుకుంటే కస్పు ఏది పడింది రోహిణి మీదకి, అర్థమైందా? లేదు, ఏ భావాధిపతి రోహిణి నక్షత్రం మీద అంటే గ్రహకారకత్వం భావకారకత్వం రెండింటిని ఇన్క్లూడ్ చేస్తా. నువ్వు ఆ కర్మం చెయ్యి, నీ ఫ్లో ఆఫ్ మనీ కంటిన్యూస్ వస్తుంది. ఆ ఫ్లో ఆఫ్ రోహిణి, అదృష్టవంతులుగా ప్లానెట్ సిస్టమ్ రోహిణి మీద పడింది. ఇంకా అదృష్టవంతుడు అంటే ఆ అలైన్మెంట్ లో ఉంటాడు, పడంగానే కాదు. అర్థమా? అసలు వృషభ రాశి అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడు, డబ్బుకే కరువు. ఎందుకంటే అతని జీవనం హ్యాపీగా సాగిపోతుంది. ఎంతటి కష్టం వచ్చినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు కూడా కష్టం తీరిపోతుంది. వృషభ రాశి అట్రిబ్యూట్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇదే జ్యోతిషం. అర్థమైందా? నాకు అక్కడ ఆ గ్రహం ఉంది ఏమైంది, ఇక్కడ ఏ గ్రహం ఉంది ఏమైంది అని కాదు. నా గోచరంలో ఏదో గ్రహం రావచ్చు వృషభ రాశి మీదకి, ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మనల్ని కాపాడేది మన పితృదేవత. ఎవరు వచ్చినా కూడా మహర్షుల ముందు వాళ్ళు ఏం పనికిరారు. ఎందుకంటే మనం దానికి పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతున్నాం కదా. అర్థమైందా? అక్కడ ఉండేది ఎవరు? ఆది దంపతులే. వృత్తిగా రోహిణిలు అంటే ఆది దంపతులే. అర్థమైందా? వాళ్ళ పుత్రుడే అక్కడ ఉంటున్నాడు అనుకోవాలి, సుబ్రహ్మణ్యుడు. ఆ పరమేశ్వరుడే కృష్ణాంశలో వచ్చాడు అనుకోవాలి. అదే వృషభ రాశి. సరే, ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం. రేపు మిథునం ఏదైనా తెలుసుకుందాం. కాల్స్ లేకపోతే పెట్టేస్తా క్లాస్. ఓకేనా?